నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్తపేట మలయలింగం భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. న్యాయబద్ధమైన అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలన్నారు జంగాల అజయ్ కుమార్, నల్లికాంత్. కార్మికులు చేపట్టిన సమ్మెకు ఈ నెల 11న అన్ని రాజకీయ పార్టీలు ఏకమై సంఘీభావం తెలుపుతాయని చెప్పారు. అవసరమైతే వారికి మద్దతుగా పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమ్మె పోరాటంలో ఉన్న అంగన్వాడీ మున్సిపల్ కార్మికులకి సంఘీభావంగా వాళ్ళ ఉద్యమం మరింత జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ వాళ్ళ ఉద్యమంలో అవసరమైతే భాగస్వామ్యమైన ఈ ఉద్యమాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేయాలనే ఆలోచనతో సిపిఐ కార్యాలయంలో రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా మీకు తోడు రాజకీయ పార్టీలు కూడా న్యాయబద్ధమైనటువంటి అంగన్వాడీల మున్సిపల్ కార్మికుల డిమాండ్ల సాధనలో మీకు తోడు మేము ఉంటామని వారి యొక్క శిబిరాల వద్దకు వెళ్ళి మద్దతు ప్రకటించబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ సమ్మెను విరమింపజేసే వైపున ఆలోచన చేయకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని ఈ రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మలు చేసే వారి డిమాండ్లని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతాం అని చెప్తా ఉంది. అంగన్వాడీలకి, మున్సిపాలిటీలకి సమ్మె చేస్తున్నటువంటి అనేక రంగాల ఉద్యోగులకి, కార్మికులకి జీతాలు పెంచలేమని చెప్తూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది, ఆస్తి పన్ను విపరీతంగా పెంచేసింది, చెత్త పన్ను కొత్తగా తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యావసర ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచాలని చెప్పడం దుర్మార్గం. క్షణమే అంగన్వాడీలకి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి, మున్సిపల్ కార్మికులకి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో అన్ని పార్టీలు కలుపుకొని అఖిలపక్షంగా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడతాం. అవసరమైతే రాష్ట్ర పార్టీలు ఇచ్చే రాష్ట్ర బంధులో కూడా మేము భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా వారి బలవన్మరణాలకు కారకులైన సీఎం జగన్ పై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు అదనపు ఎస్పీకి రావిపాటి సాయికృష్ణ, ఇతర నాయకులు ఫిర్యాదు చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డిఎస్సిని ప్రకటించాలని, మోసపూరిత నోటిఫికేషన్లు ఇవ్వద్దన్నారు సాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 4.5 ఏళ్లుగా అంటే 5 ఏళ్ళు కంప్లీట్ అవసరం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. 2.36 లక్షల ఉద్యోగాలు అధికారం రాగానే భర్తీ చేస్తాను, ఖాళీగా ఉన్నాయన్నాడు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు, ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తానన్నాడు. ఇలా వివిధ రకాల హామీలతో ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు కోసం ఎదురు చూసి ఉద్యోగాలు రాక, ఉద్యోగ భద్రత లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసూలు బాశారు. ఎంతోమంది బలవన్ మరణాలకు పాల్పడ్డారు. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారికి పైన కేసు పెట్టడానికి ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. యువత బలవన్ మరణాలకు కారణమైన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలా, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ ప్రభుత్వ హత్యలే. 21,500 మంది యువత బలవన్ మరణాలకు ఆ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించి సిట్ విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. 30వ రోజు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. అంగన్వాడీ నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం చాలా మొండి వైఖరితో అంగన్వాడీలపై ప్రదర్శిస్తూ ఉంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంగన్వాడీల్ని రకరకాలుగా బెదిరింపులకి లోన్ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు. తర్వాత 5వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత 10వ తరగతి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అన్నారు. మళ్ళీ 7వ తారీఖు ఎస్మా ప్రయోగించారు. కొత్తగా మళ్ళీ షోకాజ్ నోటీసులు అంటూ ఉన్నారు.
అంగన్వాడీలు తాటాకి చప్పుళ్ళకి భయపడమని మేము చెప్తా ఉన్నాము. ఎన్ని బెదిరించినా ఏది బెదిరించినా మా డిమాండ్స్ నెరవేరే వరకు, కనీస వేతనం అమలయ్యే వరకు, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలయ్యే వరకు కూడా మేము ఈ నిరవధిక సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. రంగవల్లులు, భోగిపళ్ళు, గంగిరెద్దులు, కరసాము, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ కమిటీ అధ్యక్షులు దేవినేని మల్లికార్జునరావు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. స్కూల్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్తో పాటు కమిటీ సభ్యులు, డైరెక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపల్ పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గతంలో అందరూ కలిసి పండుగలు జరుపుకునేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు తగ్గిపోయాయని మల్లికార్జునరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పండుగను ఎలా ఆనందంగా జరుపుకుంటామో అలాంటి వాతావరణంను స్కూల్లో కల్పించి స్టూడెంట్స్ పాల్గొనేలా చేయడం అభినందనీయమన్నారు. స్టూడెంట్స్ నిర్వహించిన కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కృష్ణమ్మ కలుపుకున్నట్లు నువ్వు అందరినీ కలుపుకుంటూ అందరూ మమేకమయ్యే మనసే తల్లి నీది. అందరూ అనుసరించేలా ఉంటుంది తల్లి నీ బాట. అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది తల్లి నీ మాట. పూజ్య పెద్దలు దివంగత పాటిబండ్ల సీతారామయ్య గారి పేరుతో ఈ రోజున ఈ స్కూల్ ఇంత గుంటూరు నడిబొడ్డున ఆయన చేసిన సహాయ సహకారాలకి ఈ రోజున ఎంతో వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే చదువు. దాన్ని ఎవరు కూడా ఆస్తులు ఉంటాయి పోతాయి, కానీ చదువులు తీసుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అలాంటి మహానుభావుడికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ, స్కూల్లో కూడా ఈ పండుగంట సంక్రాంతి సంబరాలు అనేది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఇది. దీన్ని అంతా కూడా దాన్ని ఉట్టిపోయేటట్టు కూడా పిల్లలకి ముందు తరాలకి అసలు ఆవుకి గేదెకి దూడకి తేడా తెలియని రోజుల్లో ఈ రోజుల్లో అంతా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి గంగిరెద్దులు, ఆవులు, ఎడ్లు ఇలాంటివన్నీ చూపించి పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి చేసేటటువంటి మరి విష్ణుకి, మరి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా, అలాగే స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున పిల్లలకి దాంతోపాటు ఆటపాటలతో పాటు ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఇక్కడ చూపించే స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. సంక్రాంతి మనకున్న పెద్ద పండుగల్లో అతిపెద్ద పండుగ. పంటలు పండేటటువంటి రోజుల్లో, పంటలు పండి ఇంటికి తెచ్చుకున్నటువంటి రోజుల్లో వచ్చేటటువంటి పండుగ. అందువలన అటు పంటలు పండించిన వాళ్ళు, దాన్ని ఇతరులకు పంచితే అలా పంచుకున్నటువంటి వాళ్ళు అందరూ కలిసి చేసుకునేటటువంటి ఆనందంతో, చాలా వేడుకతో చేసుకునేటటువంటి పెద్ద పండుగ కనుక ఇది. అది మరిచిపోతున్నట్టు తరుణంలో మళ్ళా ఈ తరానికి ఆ పూర్వపు వేడుకల్ని చూపెట్టాలనేటటువంటి తలంపుతో ఈ పాటిబండ్ల సీతారామయ్య కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయ వర్గం తలంచడంతో ఇంతటి వేడుక ఇక్కడ జరగడం సులభమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.